గురుగారు ముందుగా మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. చినగంజాం నుంచి భార్గవి గారు రాస్తూ ఉన్నారు. రామ అనే పదానికి అర్థం ఏమిటి అని. రామ అనే పదానికి అర్థం చెప్పడానికి మనకి స్కాంద పురాణం, వాల్మీకి రామాయణం ఇలాంటివన్నీ ఉన్నాయి. ప్రత్యేకించి రామ రహస్యోపనిషత్తు అనే ఉపనిషత్తే చెప్పింది. రమంతే యోగినో యత్ర. రామశబ్దానికి ఉన్న విశేషం ఏమిటంటే, వాల్మీకి ఎక్కడ కానీ రామ అనే సంబోధన ఉంటే పక్కన వెంటనే మధురా శబ్దం ప్రయోగిస్తాడు. మధురంగా పిలిచారు, ఆనందంగా అన్నారని చెప్పి. అంటే యోగేశ్వరులంతా ఏ తత్వమునందు రమిస్తూ ఉంటారో ఆ తత్వమే రామ. రామరహస్యోపనిషత్తు ఇంకో తమాషాగా చెప్పింది. రాక్షసాః ఏన మరణం యాంతి. మనకి ఎబ్రివేషన్ ఉంటాయి కదా, రాక్షసాః ఏన మరణం యాంతి. ఎవరి వల్లనైతే రాక్షసులంతా మరణిస్తున్నారు ఆయన. లేదు, రామశబ్దాన్ని ప్రయోగించేటప్పుడు ఒకటి రా అన్నక్షరము అష్టాక్షరీ మంత్రంలోదని, మకారం అన్నది పంచాక్షరీ మంత్రంలోదని, ఇలా మనకి రకరకాలుగా ఏది ఏవైనా రామశబ్దానికి ఉన్న గొప్పతనాన్ని ఓ కవిగారు చెప్పారు. రా అని అనగానేట లోపల ఉండే దుష్ట వాయువులు, దుష్ట భావనతో ఉన్న వాయువులన్నీ బయటికి పోతాయిట. మా అనేసరికి పెదవులు రెండు మూతపడతాయి, ఇక మళ్ళీ పాపాలు లోపలికి రావన్నాడు మహానుభావుడు. ఇతర శబ్దములలో తప్పు పలకడానికైనా ఉందేమో కానీ రామశబ్దం తప్పు పలుకుదా ఉంటే వీల్లేదు. జనార్దన అనాలనుకోండి, జనార్దన అంటారు తట్టుకుని జనాలంతా ఒత్తు పెట్టి. ఇలాంటి బాధ లేదు. ఈ రామశబ్ద వైభవాన్ని మన వాగ్గేయకారులు, ఓ రామ నీ నామము ఎంతో మీద ఉంది అసలు రహస్యం అంతాను. అది రామశబ్దానికి ఉన్న విశేషం. అంటే శివకేశవుల తత్వాన్ని కలిపి చెప్పిన మంత్రం ఇది. ఇతర మంత్రాలన్నీ రకరకాలు ఉన్నాయి. శ్రీరామ శరణం మమ చాలు బొమ్మంది వేదం. అంతేకాదు మన పరమశివుల వారు కూడా అదే మాట చెప్తారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. అది రామనామం యొక్క గొప్పతనం.